వాళ్ళేదో వాళ్ళ పని మీద వచ్చినట్టున్నారు. ఎందుకొచ్చినా ప్రమాదంలో పడేది మనం. స్వర్ణ సకే మనసు దేవుడి మీద లగ్నం చేసుకుని గట్టిగా దండం పెట్టుకోండి. ఏమిటే స్వర్ణ, దేవుడికి దండం పెట్టుకోమంటే దిక్కులు చూస్తున్నావేమిటి? దిక్కులు నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ గుడికి రాలేదు కదమ్మా, అందుకే చూస్తున్నా. అవునవును, మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చుంటారు? మీకు మీ ఇల్లే దేవాలయం, మీ అమ్మ నాన్నలే దేవుళ్ళు అనుకుంటారు మీరు. అసలు ప్రపంచం తెలిసేలా పెంచారా వాళ్ళు? ఈవిడేదో పెద్ద మనవడికి అన్ని నేర్పించి పెంచినట్టు, తన నీడు కూడా తనది కాదు గ్రానీదే అన్నట్టు పెంచింది. అందరూ అలాగే పెంచాలేమో. అసలు మా అమ్మ నాన్న అక్క రఘురామ్ గారు శారద గారు వాళ్ళేరి? ఏయ్, ఇప్పుడే కదా చెప్పాను, మనసు దేవుడి మీద పెట్టు. వంశాభివృద్ధి చైతండ్రి అని సంతాన వేణుగోపాల స్వామికి మొక్కుకో. నేను మొక్కితే సంతానం కలగరు. నీ మనవడి మనసు మార్చమని తమనే మొక్కుకోండి. నా నడుం పట్టేస్తుంది, నా వల్ల కాదు. వేస్తే ఇంటికి వెళ్ళాక నడు మీద పొత్రం వేస్తాను. అయినా ఇదేం కరబరా బాబు. అయినా ఈ పెదచులు పొల్లు దండాలు తెలుసు, కానీ ఈ నక్కి దండాలు పెట్టడం ఏంటే బాబు. నేను ఒంగులన్నీ లేకుతా. కాసేపు మూసుకో. రాధాకృష్ణ, కాసేపు నోరు మూసుకోవయ్యా. ఆవిడ చూస్తే నోరు లేపుతుంది. పంతులు గారు పూజ చేసేలోపు మీరిద్దరు వెళ్ళి 108 ప్రదక్షిణం చెయ్యండి. 108? అలా నోరు తెరిస్తే 1008 చేయిస్తా. చెప్పినట్టు చేయండి. 7 అడుగులకి 3 చెరువుల నీళ్ళు తాగుతున్నాడు. 108 అయితే 7 సముద్రాల ఉప్పు నీరే. ఏమండి, మనం చేద్దాం పదండి. ఏంటి, నిన్ను నెట్టుకుంటూ 108 ప్రదక్షిణాలా? నన్నొక్కడనే చేయమను, 216 చేస్తా. ఈ బండితో అయితే వాళ్ళ కడుపున నేనే పుట్టాల్సి వస్తుంది. గుళ్ళో అపశకనం మాటలు మాట్లాడకండి. సరే, కనీసం 3 ప్రదక్షిణలన్నా చేయండి. 3 అయితే ఓకే గ్రాని.